ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తాను చేస్తుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఫార్ములా ఈ రేసింగ్తో పాటు అనేక అంశాలలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. గత ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానాలు ఉన్నాయని, అవినీతి ఆరోపణలు నిరూపితమైతే శిక్ష తప్పదన్నారు. మేడ్చల్ జిల్లా ఆల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని R&B అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా R&B శాఖ దగ్గర ఈ వర్క్ టేకప్ చేసినాం. నేను, మా స్పెషల్ సిఎస్ వికాస్ రాజు గారు, మా R&B సిఈ, ఇంకా మా ఈఈలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా ఎవ్రీ మంత్ అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసుకుంటూ వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ కాంట్రాక్టర్స్ని అవన్నీ కూడా సకాలంలో ఎక్విప్మెంట్ వచ్చే విధంగా మెడికల్ హెల్త్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా ఫారెన్ ట్రిప్ సీఎం గారు 23rd వచ్చిన తర్వాత మనకు మీటింగ్ పెట్టుకుని ఈ హాస్పిటల్ మాత్రం ఆగస్ట్ 31st అనుకున్నాం. ఆగస్టు కాకుంటే కేటీఆర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్ప కావాలని ఓన్ మీద పెట్టాలి. సంవత్సరం అయింది ఓన్లను అరెస్ట్ చేసినాం. మేము మాకు ఆ ప్రభుత్వం ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీజు రియంబర్స్మెంట్లు, స్కూల్ కట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, రీజనల్ రింగ్ రోడ్ మీరు చూసిండ్రు. 5 ప్యాకేజీలకు 7,100 కోట్లు 5 ప్యాకేజీలు. నిన్న మన ల్యాండ్ ఎక్వేరీ సంబంధించి నేను, మా సెక్రటరీ గారు, మా కలెక్టర్లతో